గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గులాబీ బాస్ కొత్త ఎత్తుకు తెరతీశారా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తన రాజకీయ ఎదుగుదల కోసం ఎలాంటి నిర్ణయానికైనా ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవడం, ఆ సమయానికి తాను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయటం గులాబీ బాస్ కేసీఆర్కు కొత్తేం కాదు. జాగ్రత్తగా గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ ఉద్యమ వేళలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని కోరుతూ అప్పట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తమ పార్టీ అగ్రనేతల్ని పండ్లు ఇచ్చి మరీ పంపి రాయబారం చేయటాన్ని మర్చిపోలేరు. తెలంగాణ సాధన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారం చెలాయిస్తున్న వేళలో తాము ఎప్పుడూ కూడా బీజేపీ సాయం కోరలేదని, ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అదే కమలం పార్టీతో పొత్తు కోసం కిందా మీద పడుతున్నట్టుగా చెబుతున్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో త్వరలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే తలనొప్పుల గురించి తెలియంది కాదు. అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు మధ్య భావోద్వేగం వేరుగా ఉంటుంది. ఇదే విషయాన్ని 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నాటి టీఆర్ఎస్ 5-6 నెలలకే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవటం తెలిసిందే. సారు కారు 16 అంటూ భారీగా ప్రచారం చేసినా తెలంగాణ ఓటర్లు పట్టించుకోలేదు సరికదా. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఇచ్చిన సీట్లతో కేసీఆర్ అంటుకో ఆత్మరక్షణలో పడిన పరిస్థితి. అధికారం చేతిలో ఉన్న అప్పట్లోనే ఫలితాలు అలా ఉంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావటం, మేడిగడ్డ ప్రాజెక్టు నీడలా తరుము రావటం, రేవంత్ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేని నేపథ్యంలో ఏ ఎజెండాతో ఎన్నికలకు వెళ్తారన్నది ప్రశ్న. తాము అధికారంలో ఉన్న 9.5 ఏళ్ల కాలంలో అధికారం చేతిలో లేని పార్టీ చెల్లని రూపాయిగా పేర్కొంటూ వారిని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్న వాదనను వినిపించారు. అలాంటప్పుడు ఇప్పుడు అందుకు భిన్నమైన వాదనను వినిపించే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నది గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చగా చెబుతున్నారు. ఇప్పుడున్న మోడీ సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మోడీని హ్యాట్రిక్ పీఎం చేయాలన్న నినాదంతో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి వేళ బీజేపీతో పొత్తు మినహా మరో దారి లేని పరిస్థితి. ఒకవేళ పొత్తు లేని పరిస్థితుల్లో 3 నుంచి 4 వరకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో బీజేపీతో స్నేహహస్తం చాచేందుకు ఇప్పటికే ప్రయత్నాలు జరిగినట్టుగా చెబుతున్నారు. అయితే వీరి ప్రయత్నాలకు బీజేపీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించడం లేదంటున్నారు. ఎన్నికలకు మరింత సమయం ఉన్న నేపథ్యంలో ఏదోలా మోడీ జట్టులోకి చేరే అవకాశాల మీద గులాబీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. గులాబీ పార్టీ స్నేహహస్తం ఏ పరిస్థితుల్లో చాచిందన్న విషయంపై కమలనాథులకు బాగానే తెలుసన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.